బూందీ మిక్చర్ చేస్తున్నాను. దానికి కారపూస చేసుకుంటాము. ఇంత కప్పు శనగపిండి జల్లెడ పట్టుకున్నాను. 1 స్పూన్ అంత బియ్య పిండి వేసుకుంటాము. వాము 1/2 టీ స్పూన్ అంత ఇలా నలిపేసుకోవాలి. కొంచెం అంత పెప్పర్ పౌడర్, సరిపోయినంత కారం, దాంట్లో కొంచెం అంత నెయ్యి వేస్తే బాగొస్తుంది. దానికి సరిపడినంత సాల్ట్. మురుకులు చేసుకునేలాగా చిక్కగా కలుపుకోవాలి. పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా చిక్కగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే బౌల్లోకి శనగపిండి బేసను, ఇది 1 కప్పు కారం బూందీ మిక్చర్ చేస్తున్నాం కాబట్టి ఇది బూందీకి 1 స్పూన్ అంత రైస్ పౌడర్, బియ్య పిండి, చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. దీన్ని బూందీకి కొంచెం లూజ్ గా కలిపి పెట్టుకున్నాము. ఇది ఇలా కలిపి పెట్టేసుకున్నామంటే వెంటనే చేసేసుకోవచ్చు. నూనె కాగింది. ఇలా సన్న కారపూస రంధ్రాలు ఉండేది పెట్టుకొని ఆయిల్ పూసి పెట్టుకొని ఇలా పిండి పెట్టుకోవాలి. కారపూస చేసుకున్నాము. వైపు కాలిన తర్వాత ఇలా తిప్పేసుకోవడమే. ఈ నూనె చుట్లంతా ఆగిపోయే వరకు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసేసుకున్నాం. కొంచెం సేపు ఇలా పెడితే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. అన్ని ఇలా చేసి పక్కన పెట్టుకున్నాము. బూందీకి ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. పెద్ద మంట ఉంటేనే రౌండ్ రౌండ్ గా వస్తాయి. కొంచెం బ్రౌన్ గా కరకరలాడేలాగా కాల్చుకోవాలి. వేగిపోయాయి. కలర్ వస్తే తీసేసుకోవచ్చు. ఇప్పుడు వెనకాల పిండి లేకుండా చూసుకోవాలి. ఇలాగే అన్ని కాల్చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం అటుకులు వేసుకున్నాము. ఇవి గట్టి అటుకులు, పల్చటి వేసుకోకూడదు. ఆయిల్ రాకుండా ఇలా పక్కకు తీసేసుకోవాలి. మనకి కావాల్సిన అటుకులు వేసుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేరుశనగ పప్పులు వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్ లో మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు స్మెల్ వస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు తీసేసుకోవాలి. ఈ కలర్ రావాలి. ఇప్పుడు తినే శనగపప్పు వేసుకున్నాము. ఇవి కూడా కొంచెం కలర్ వచ్చే వరకు ఎంత త్వరగా వేగిపోతాయి. ఇలా వేగితే చాలు. జీడిపప్పులు కొంచెం వేయించుకున్నాము. జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలాంటి కలర్ వస్తే సరిపోతుంది. సగ్గు బియ్యం వేయించుకున్నాము. మామూలు పచ్చివే, నానబెట్టలేదు. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ఇంకా అంతా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు అన్ని రెడీ చేసుకున్న తర్వాత వాంపూస్ కూడా దీంట్లో కలిపేస్తాము. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం కారపొడి, మిరప్పొడి, దానికి తగినంత సాల్ట్. మనకి కారం ఎంత తింటామో చూసుకొని అంత వేసుకోవాలి. నేనైతే ఇలా వేస్తున్నాను. ఇలా అంతా కలిపేసుకొని మనకి టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పు కారం కలుపుకుంటే సరిపోతుంది. ఇలా నేను చేసుకున్నది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందో చెప్పండి. ఈ కారపూసలో వాము, కారం, సాల్ట్ వేసాం కదా, ఇది ఇలాగే తినొచ్చు అని ఒకటి ఉంచుకున్నాము.